హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. ప్రతి జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం కింద మళ్ళీ ఈ విధంగా అయితే స్టాఫ్ నర్సు మరియు వివిధ రకాలైనటువంటి పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి జిల్లాలో అయితే నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రిలీజ్ అవుతా ఉన్నాయి. సో, కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళు గూడా మన ఛానల్‌ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీ మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఏవైతే స్టాఫ్ నర్స్ మరియు పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ ఉద్యోగాలొచ్చేసి ఒకటి వేకెన్సీ అయితే ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ ఆహ్, ఐడీఎస్‌పీ సెంటర్‌లో మరొకటైతే ఖాళీగా ఉంది. ఇక సోషల్ వర్కర్ ఉద్యోగాలొచ్చేసి మనకి మరొకటైతే ఖాళీగా ఉందనమాట. అండ్ సెకండ్ ఏఎన్ఎం అని చెప్పేసి ఇవి గూడా ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలొచ్చేసి ఎంసీహెచ్ అండ్ అలాగే చిల్డ్ హెల్త్ ఎస్ఎన్‌సియులో 18 ఖాళీలైతే ఉన్నాయి. ఇక స్టాఫ్ నర్సు డిస్ట్రిక్ట్ ఎన్‌సిడి క్లినిక్‌లో 8 ఖాళీలైతే ఉన్నాయి. అలాగే ఓబీజీ స్పెషలిస్ట్‌లో 1 ఖాళీగా అయితే ఉంది. ఇక అనస్థేషియా వచ్చేసి మనకి ఒకటైతే ఖాళీగా ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలొచ్చేసి 1 ఖాళీగా ఉన్నాయి. మొత్తం కూడా మనకి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, వీటికి మనకు క్వాలిఫికేషన్స్ గానీ, ఏజ్ గానీ మనం చూసుకున్నట్టయితే ఏజు ఒకసారి చెప్తా చూడండి. సో, ఏజ్ వచ్చేసి మనకి 45 ఇయర్స్ వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకి దాదాపుగా అంటే వితౌట్ రిలాక్సేషన్ అనమాట. సో, వితౌట్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి దాదాపుగా ఇక్కడ చూసినట్టయితే 46 ఇయర్స్ వరకైతే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. 18-46 ఇయర్స్ వరకి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూడొచ్చు మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం మనము. క్వాలిఫికేషన్స్ ఒక్కసారి మనం చూసుకుంటే చూడండి, ఇవన్నీ తర్వాత చూసుకుందాం మనం. సో, ఒకసారి మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూడండి. డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్‌కొచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే ఐటీలో బీఈ చేసిన వాళ్ళు, లేదంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్యూటర్ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ ఐడీఎస్‌పీ వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బీటెక్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదంటే ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక సోషల్ వర్కర్‌కి వచ్చేసి ఎంఎస్‌డబ్ల్యూ ఇన్ మాస్టర్ ఇన్ సోషల్ వర్కర్‌లో ఎంఎస్‌డబ్ల్యూ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏఎన్ఎం. ఓకే. ఏఎన్ఎం ఉద్యోగాలకొచ్చేసి ఎంపీహెచ్‌డబ్ల్యూ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే రిజిస్టర్ అంటే నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి మిడ్‌వైఫ్స్‌కి సంబంధించి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి బీఎస్సీ లేదా జీఎన్ఎం పాస్ అయి ఉండి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగలేదు. ఇక ఓబీజీ స్పెషలిస్ట్‌కొచ్చేసి ఎంబీబీఎస్ లేదా ఎంఎస్‌సి ఓబీజీ చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ లేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అనస్థేషియాకి వచ్చేసి మనకు అనస్థేషియాలో ఎండీ చేసిన వాళ్ళు లేదంటే డిప్లొమాలో అంటే అనస్థేషియా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సాలరీ విషయానికి వచ్చినట్టయితే డీడీఎంకి వచ్చేసి 30,000 ఇస్తారు. అలాగే సోషల్ వర్కర్‌కి వచ్చేసి 32,500. ఇక ఏఎన్ఎం ఉద్యోగాలకు వచ్చేసి 27,300. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి 29,900. ఓబీజీ స్పెషలిస్ట్‌కి వచ్చేసి ₹1,00,000 అయితే ఇస్తున్నారు. ఇక అనస్థేషియాకి వచ్చేసి ₹1,00,000 అయితే ఇస్తున్నారు. సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్‌కి వచ్చేసి ₹22,100 పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తూ ఉన్నారనమాట. ఇక ఈ ఉద్యోగాలు మనకి జోనల్ వైస్‌గా కొన్ని చేస్తున్నారు. అలాగే మల్టీ జోనల్‌గా కొన్ని ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. అంటే జోనల్ వైజ్ అంటే దాదాపు 4 జిల్లాలొస్తాయి. అలాగే మల్టీ జోనల్ అంటే మనకి ఒక 6 లేదా 8 జిల్లాలకు సంబంధించి అయితే ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇక మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూడండి, మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టాను. సో, ఈ ఈ వీడియో ఉంటుంది. అందులో ఆ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అక్కడ కామెంట్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే అవైలబుల్‌గా ఉంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసిన తర్వాత
ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయో 13 సర్టిఫికేట్స్ అయితే వాటి వెనకాల పెట్టి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అలాగే మీ యొక్క క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఆల్ మెమోస్, ఓకే, మీ మొత్తం మెమోలు అయితే పెట్టాలి. ఇక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీది పెట్టాలి నర్సింగ్ కౌన్సిల్ నుంచి. అలాగే లేటెస్ట్గా మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది. ఇక ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీ యొక్క బోనాఫైడ్స్ అదే స్టడీ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంది. ఇక ఎక్సర్విస్మెన్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో ఎక్సర్విస్మెన్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీరు అప్లై చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇక ఒక ఫోటో అయితే మీరు అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు అతికి పెట్టాలన్నమాట. ఇక 500 రూపీస్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ జనగణ్ డిఎం అండ్ హెచ్ఓ ఈ యొక్క అడ్రస్ ఉందో, సో వీటిపైన మీరు జనగణ్ డిఎం అండ్ హెచ్ఓ పేరు మీద మీరు 500 రూపీస్ అయితే మీరు డీడీ పే చేయాల్సి ఉంటుంది. ఇక అక్నాలెడ్జ్మెంట్ కార్డు, ఆ కార్డ్ వచ్చేసి ఆల్రెడీ మనకు అప్లికేషన్ ఫామ్ కింద ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో అంటే అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా వస్తుంది. సో వాటిని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఇవ్వలేదనేది అక్కడ తెలియజేస్తూ ఉంటారు అనమాట. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే 100 మార్కులు ఉంటుంది. అందులో 90 మార్కులు వచ్చేసి మీ సబ్జెక్టులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 90 మార్కులు అయితే వేస్తారు. అలాగే 0.5 మార్క్స్ మీ ఏజ్కు ఉంటుంది అనమాట. ఓకే, 18 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, మీకు 0.5 మార్క్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ 19 ఉంది అనుకోండి, 19 అంటే 0.5 ప్లస్ 0.5 మనకు మొత్తం కూడా 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఇక 20 ఉన్నాయి అనుకోండి, మనకు 1.5 మార్క్స్ ఈ విధంగా అయితే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మీకు ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే అంత అన్ని ఎక్కువ మార్క్స్ 10 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి, సో ఇది మనం ఎక్కడ ఇవ్వాలి మరి అప్లికేషన్ అని అంటే, సో మనకు జనగాం డిస్ట్రిక్ట్లో ఇవ్వాలండి. సో నాట్ ఓన్లీ జనగాం డిస్ట్రిక్ట్ అనమాట. ఎందుకంటే మనకు మల్టీ జోన్ మరియు జోనల్ వైజ్గా మనకు ఈ యొక్క ఉద్యోగాలను వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. కాబట్టి దాదాపుగా 8 లేదా 6 జిల్లాలకు సంబంధించినటువంటి, అంటే ఈ మన జనగాం జిల్లాకి ఏదైతే సంబంధించినటువంటి మల్టీ జోన్ మరియు జోనల్లో ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు అప్లికేషన్ మరి ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అని అంటే చూడండి, సో మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ డేట్స్ చూసుకున్నట్టయితే చూడండి, మనకి నోటిఫికేషన్ ఇష్యూ అయింది మార్చ్ 21కి అయితే ఇష్యూ అయింది. ఇక స్టార్టింగ్ డేట్ అంటే మనకు అప్లికేషన్ తీసుకునేది స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 మార్చి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత ఏప్రిల్ 10 తారీఖున స్కూట్ని అయితే చేస్తారు. అంటే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫాము, అలాగే మీ యొక్క ఏవైతే సర్టిఫికేట్స్ పెడతామో మనము జిరాక్స్ సెట్ అవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే వేయడం జరుగుతూ ఉంటుంది. 15 ఏప్రిల్కి మెరిట్ లిస్ట్ వేస్తారు. సో మనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే సో అబ్జెక్షన్ చేసుకోవచ్చు. అంటే మీ మార్కుల ఆధారంగా వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే వేస్తారు. దాని తర్వాత అబ్జెక్షన్ మనం ఇవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 19 తారీఖు వరకు అయితే ఇచ్చారు. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ మన అబ్జెక్షన్ ఇచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి 22 తారీఖు అయితే ఏప్రిల్ 22 తారీఖున వాళ్ళు వేస్తారు. ఇక డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 26 తారీఖు ఏప్రిల్ 26 తారీఖున కౌన్సిలింగ్ అయితే ఇచ్చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. వీటికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఎలాంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే మనకు అడ్రస్ కావాలి కదా, ఎక్కడ ఇవ్వాలనేది. సో చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి వెళ్ళి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జనగాం డిస్ట్రిక్ట్. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డేట్ లోపల వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని నాట్ ఓన్లీ జనగాం డిస్ట్రిక్ట్, సో జనగాం డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే జోనల్ వైజ్లో ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదనమాట అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే సెండ్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి మీరు ఆ లింక్పై క్లిక్ చేసి నేరుగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి అప్లికేషన్ ఫామ్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాను. ఇలాంటి మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.